హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే ముఖ్యంగా మన అందరి ఇళ్లల్లోని బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏమైతే అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్తాను. ఎలకల సమస్య అనమాట. ఎక్కువ శాతం ఇదేంటంటే స్లమ్స్ పక్కన ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే ఇండివిడ్యువల్ హౌసెస్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఇట్లాంటి ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఎలకల సమస్య అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించి రకరకాల మందులు పెడుతూ ఉంటారు. మనకి మార్కెట్‌లో దొరికేవి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. లేకపోతే కార్డ్‌బోర్డ్స్ అయి పెడుతూ ఉంటారు. అయితే మనమెంత తెలివైన వాళ్ళమో, మనకన్నా తెలివైనవయిపోయాయి అనమాట ఎలకలు గూడా. వాటికి కూడా అర్థమైపోద్ది. ఇవి మన కోసమే యూజ్ చేస్తున్నారు. మనం అంటే మనల్ని చంపడానికి ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారని జెప్పి, పాపం అవి గూడా వాటికి లొంగడం లేదనమాట. మరి ఏం జేయాలి? ఇలాంటి ఎలక సమస్య మనం ఎలా ఫేస్ జేయాలి అనుకుంటున్నారా? అందుకని ఒక మంచి టిప్ అయితే ఇవాళ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మనం ఏంటంటే ఎలక కనిపించిన వెంటనే అమ్మో! ఏంటి అని జెప్పి హరీబరీ చేసేస్తూ ఉంటాం. ఇల్లు అంతా పరిగెట్టేస్తూ ఉంటారు. దాన్ని ఎలా అయినా సరే చంపేయాలి అని జెప్పి పెద్ద కర్ర పట్టుకొని దాని వెనక పరిగెడుతూ ఉంటారనమాట. సో, ఈసారి నుంచి అటువంటి సమస్యలేం పడకండి. చక్కగా ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేయండి. మంచిగా మీ ఇంట్లోని ఎలకల బాధ అన్నది తగ్గుతుందనమాట. అంటే చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఎక్కువ శాతం వస్తున్నట్లయితే చాలా వరకు తగ్గిపోతాయి ఎలకలు రావడం అన్నది. అయితే ఏమీ లేదు మన వంటింట్లో దొరికేదే అనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే పుదీనా ఆకులు మీ అందరికి ఐడియా ఉంది కదా! పుదీనా ఏదైతే ఉందో ఆ పుదీనా ఆకులు మీకు ఎక్కడి నుంచైతే ఎలకలొస్తున్నాయని మీకు ఒక అంచనా ఉంటుంది కదా! వంటగదిలో నుంచి వస్తూ ఉంటాయి. లేకపోతే బెడ్‌రూమ్‌లో గానీ, లేకపోతే హాల్‌లోనే ఎక్కువ శాతం మనకి లేకపోతే బయట వరండాలో గానీ, బాల్కనీస్‌లో గానీ, ఇట్లాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువగా ఎలకలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మీకు ఎక్కడి నుంచి అవి వస్తున్నాయని తెలిస్తే, ఆ యొక్క చోట మీరు ఈ పుదీనా ఆకుల్ని గానీ ప్లేస్ చేసినట్లయితే, ఆ యొక్క ఘాటుకి గానీ, ఆ స్మెల్‌కి గానీ, ఈ ఎలకలనేవి రావడం బాగా తగ్గుతాయన్నమాట. చాలా వరకు ఇంక ఎలకలు గూడా రావు. అయితే డెఫినిట్‌గా మీరు ఈ చిన్న టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఎలకలొచ్చేసరికి మీరు చాలా వరకు పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు. చాలామంది తిడుతూ ఉంటారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా! మీరు ఎంత తిడతా ఉంటే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్పి. సో, అట్లాంటివేమీ నమ్మకండి. ఈ మనం ఏంటంటే మెయిన్ మన చుట్టుపక్కల క్లీన్‌గా లేకపోయినా, మనం ఒకవేళ స్లమ్స్ పక్కనున్నా, లేకపోతే ఈ డ్రైనేజెస్ సిస్టమ్స్ సరిగ్గా లేకపోయినా, డ్రైనేజెస్ బాగా లీక్ అయినా, లేకపోతే కాలువల పక్కన మన ఇల్లులున్నా, మన స్ట్రీట్‌లో సరైన గార్బేజ్ అనేది బాగా తీయకపోయినా, అంటే క్లీనింగ్ లేని చోట ఏంటంటే ఇటువంటి సమస్యలు మనం బాగా ఫేస్ చేయాల్సొస్తదనమాట. ఎలకలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరియస్ పురుగులు గానీ, దోమలు, ఈగలు ఇట్లాంటివన్నీ మనం సరిగ్గా క్లీన్‌గా లేని సరౌండింగ్స్ చోట్ల ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. అంటే ఇటువంటి చుట్టుపక్కల గానీ, ఇల్లులు గానీ ఉంటే వాళ్ళు బాగా ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే ఇట్లాంటివి మనకి మార్కెట్‌లో దొరికేవి ఇవన్నీ గూడా ఇప్పుడు ఉపయోగం లేదు. అంటే వాటికి గూడా అర్థమైపోయింది. వేటికి గూడా అవి కూడా లొంగడం లేదనమాట. కాబట్టి ఇప్పుడు నేను జెప్పిన ఈ చిన్న ఆహ్, చిట్కా ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ఉపయోగించి చూడండి. మంచి రిజల్ట్ మీకైతే కనిపిస్తుంది. అండ్ మా వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో, మీకేంటంటే ఎటువంటి బ్యూటీకి సంబంధించి కానీ, లేకపోతే హెల్త్‌కి సంబంధించి గానీ, లేకపోతే వంటింటికి సంబంధించి కానీ, ఎటువంటి చిట్కాలు కావాలన్నా సరే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.